నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఆదర్శమూర్తి శ్రీరాముడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామనవమి శ్రీరాముడు ఈ లోకంలో అవతరించిన సుదినం. భారతదేశంలో అసమానమైన రాజుగా, నిజాయితీ గల పరిపాలకుడుగా, సత్యానికి మారుపేరుగా, ధర్మస్వరూపుడుగా ప్రకాశించినవాడు శ్రీరాముడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు కదా. శ్రీరాముడు సూర్యవంశంలో అవతరించాడు. తన తేజస్సుతో లోకాలన్నింటినీ వెలిగించగలవాడు. చంద్రుడి లాంటి ముఖం కలవాడు కాబట్టి చూపులకింపైన వాడు. చూపులకు ఆహ్లాదంగా ఉంటాడు, మనసుకు ఇంపుగా ఉంటాడు. ఆయనను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి, మనల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి అని చూద్దాం. గోదాదేవి తిరుప్పావైలో సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనత్తిక్కినియానై పాడவும் నీవాయ్ తిరవాయ్ అని పాడింది. అంటే కోపంతో దక్షిణ దిక్కులో ఉన్న లంకాధిపతిని చంపిన మనసుకింపైన వాడా అని శ్రీరాముని కీర్తించింది. కోపంతో ఉన్నవాడు ఎక్కడైనా మనసుకింపుగా ఉంటాడా అంటే లోకంలో ఎవరు ఉండరు. శ్రీరాముడు మాత్రం అలా ఉంటాడు. ఆయన అందరికీ ఇంపైనవాడు, అందరి మనసుకు ఇంపైనవాడు. తన పర భేదం లేకుండా అందరితో సులభంగా కలిసిపోయేవాడు, మెలిగేవాడు. శత్రువు మిత్రుడు అయిన వాళ్ళు కానివాళ్ళు అన్న భేదం పాటించేవాడు కాదు. అందరికీ సులభుడుగా ఉండేవాడు, అందరికీ ఇష్టమైనవాడు, మనసుకు తేనైనవాడు, తల్లిదండ్రులకు ఇష్టమైనవాడు. తండ్రి మాట అబద్ధం కాకూడదు అని, తండ్రికి కష్టం కలిగించకూడదని రాజ్యాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళాడు రాముడు. రావణ సంహారం తర్వాత దేవతలు వచ్చి రాముడిని కీర్తిస్తున్నప్పుడు వాళ్లతో స్వర్గం నుంచి వచ్చిన దశరథుడు 7 జన్మలకైనా నిన్నే కొడుకుగా కోరుకుంటాను అన్నాడు. అంటే తండ్రి మనసుకు ఇంపైనవాడు రాముడు. తండ్రికి మాత్రమే కాదు, తల్లికి ఇంపైనవాడు. రాముడు అడవికి వెళ్ళేటప్పుడు, రామా నేను కూడా నీతో అడవికి వస్తాను, నన్ను కూడా తీసుకువెళ్ళు అని కౌసల్య అడిగింది. దానికి రాముడు, భర్త ఇక్కడ ఉండగా నువ్వు రావడం ధర్మం కాదు తల్లి, భర్త ఉన్న చోటే నువ్వు ఉండి ఆయనకు కైంకర్యం చేయాలి అని చెప్పి తల్లి మనసుకు ఇంపైన వాడయ్యాడు. ఎన్ని తపస్సులు చేశావు తల్లి, ఇంత మంచి కొడుకుని కన్నావు అని ఆళ్వార్లు కీర్తించారు. నీ కడుపు చేసిన పుణ్యం ఎంతటితో కదా అని లోకమే కీర్తించింది. ఒక్క కౌసల్యకే కాదు, కైకకు కూడా ఆయన ఇంపైన వాడే, ఇష్టమైన వాడే. రావణ సంహారం అనంతరం దేవతలతో ఆకాశ మార్గాన్ని వచ్చిన దశరథుడు 7 జన్మలకైనా నువ్వే కొడుకుగా కావాలి అన్నప్పుడు రాముడు ఆయన ఒక మాట అడిగాడు. తండ్రి, కైకను నా భార్య కాదని, భరతుడు నా కొడుకు కాదని అన్నారు. ఆ మాటను వెనక్కి తీసుకోండి, వాళ్ళని స్వీకరించండి అని రాముడు అన్నాడు. ఎవరు కైకను దూషించినా అడ్డం పడేవాడు, మధ్యమాతని గర్హించవద్దు అనేవాడు. సుమిత్ర కొడుకుని కన్నదే రాముడికి సేవ చేయడం కోసం. సుమిత్రకు రాముడు ఇష్టమైనవాడు. భరతుడు రాజుగా పట్టాభిషేకం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు రాముడు తన పాదుకలు ఇచ్చి దానికి పట్టాభిషేకం చేసి భారం దాని మీద వేసి పాలన చేయమన్నాడు. అందువల్ల భరతుడికి ఇష్టమైనవాడు. హనుమ లాంటి భక్తులకు ఎంతో ఇంపైనవాడు. వాళ్ళు కోరుకున్న రూపంలో దర్శనమిచ్చి వాళ్ళ కైంకర్యాలు స్వీకరిస్తూ వాళ్ళకు ఆనందాన్ని కలిగించాడు. తాను ఆరాధించే శ్రీరంగనాథుడిని విభీషణుడికి ఇచ్చాడు. రావణుడు చనిపోయిన తర్వాత అంతిమేష్టి చేయడానికి విభీషణుడు అంగీకరించలేదు. అప్పుడు జీవించి ఉన్నంత వరకే పగ, మరణానంతరం పగ పాటించకూడదు, ధర్మం తప్పకూడదు, నువ్వు చేయకపోతే నేను చేస్తాను అని చెప్పి ధర్మాన్ని పాటించేట్టు చేశాడు. సీతకు రాముడు ఎప్పుడూ ఇష్టమైన వాడే.
రాముడికి కష్టం కలిగించకుండా ఆయన మనసు తెలిసి ప్రవర్తించేది సీత. సీత మనసుకు తగినట్టుగా రాముడు నడుచుకునేవాడు. దీపం వెలుగు పువ్వు తావి లాగా సీతారాములు ఉండేవారు. అందువలన సీత మనసుకు ఇంపైన వాడు రాముడు. ఆఖరికి వేగు చూడడానికి వచ్చిన సుఖ సారణులను కూడా అంతా చూసి వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వచ్చిన పని పరిపూర్ణంగా జరగాలని చెప్పాడు. అంటే వాళ్ళ పట్ల కూడా అభిమానంతో ప్రవర్తించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. సరే, ఈరోజు మనం ఎందుకు ఈ విషయం చెప్పుకుంటున్నాం అంటే, మనం కూడా ఎంతమందికి మంచివాళ్ళుగా నడుచుకుంటున్నాం అని ఆలోచించుకోవాలి. ఆడ మగ, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ధనవంతులు, పేదలు, మనవాళ్ళు, పరాయి వాళ్ళు, ఎవరైనా అందరితో మనం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది రాముడి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆ రాముడికి అయితే సాధ్యమైంది, మనకెక్కడ కుదురుతుంది అని అడగొచ్చు. ప్రయత్నం చేసే సాధ్యమే, అసాధ్యం కానే కాదు. ఎవరి దగ్గర ఏది ఎదురు చూడనంత వరకు మనకు ఎవరి మీద కోపం రాదు. వాళ్ళ దగ్గర మనం ఏదో ఆశించినప్పుడే వాళ్ళ మీద కోపం వస్తుంది. ఎవరి దగ్గర ఎదురుచూపులు లేనప్పుడు కోపమే రాదు. కాబట్టి అందరితోనూ మనం మంచిగానే ఉండవచ్చు. కాకపోతే మనం కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. కాస్త ఓపికగా చేసామంటే చాలా సమస్యలు లేకుండానే పోతాయి. అలాగే అవతలి వాళ్ళు అడిగింది కూడా చేసి పెడుతూ ఉండాలి. అప్పుడు పూర్తిగా ఘర్షణ లేకుండా పోతాయి. మనం అందరికీ మంచి వాళ్ళుగా ఉండగలుగుతాం. కానీ ఇది అందరూ పాటించాలి, అప్పుడు అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా రాముడికి మనం ఇష్టమైన వాళ్ళు అవుతాం. రాముడు మనల్ని ఇష్టపడతాడు, అప్పుడు సమస్యలు ఉండవు కదా. ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాప్యే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.